హలో భయ్య. ఈరోజు చూసుకున్నట్లయితే బాధపడాలో తెలీదు. అదే విధంగా సంతోషపడాలో తెలియట్లేదు భయ్య. ఎందుకు అంటే మన సూర్య గారి మూవీకి ఇప్పటి వరకు తీసుకొచ్చిన మూవీ అన్నింటికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టిన మూవీ ఏదైనా ఉంది అంటే అది మన 'కంగువ' మూవీ భయ్య. హైయెస్ట్‌గా 350,00,00,000 బడ్జెట్ పెట్టడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ ఎక్కడ బాధపడాలి అంటే మూవీకి మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది భయ్య. మిక్స్డ్ టాక్ వచ్చేసింది. అసలు వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు ఎంత కలెక్షన్ చేసింది అంటే 80,00,00,000 గ్రాస్ అయితే కలెక్షన్ చేసింది భయ్య. ఈ 40,00,00,000 షేర్ అయితే మన ముందుకి తీసుకొచ్చింది. ఒక సంతోషపడాల్సిన విషయం ఏంటంటే 'సూర్య' గారు ఇప్పటివరకు తీసిన మూవీస్ అన్నింటికంటే హైయెస్ట్ షేర్ వసూలు చేసిన మూవీగా మన 'కంగువ' మూవీ నిలిచిందయితే. గతంలో చూసుకున్నట్లయితే 'సింగం 2' ఉంది 12,00,00,000తోనే. ఇప్పుడు చూసుకున్నట్లయితే హైయెస్ట్ మొత్తాన్ని బీట్ చేసేసి 40,00,00,000 గ్రాస్‌నైతే మన 40,00,00,000 షేర్‌నైతే మన ముందు ఉంచింది 'కంగువ' మూవీ. కాకపోతే ఎక్కడంటే 350,00,00,000 కలెక్ట్ చేయాలంటే ఇంకా చాలా ఉంది భయ్య. చాలా అంటే చాలా ఉంది. ఇక్కడే 80,00,00,000 గ్రాస్ అంటే మొదటి రోజే మిక్స్డ్ టాక్‌తోని అది కూడానా ఇంకా 350,00,00,000 వసూలు చేయాలంటే చాలా చాలా ఇబ్బంది పడతదని నేను అనుకుంటున్నాను భయ్య. ఇక్కడ ఎక్కడ బాధపడాల్సిన విషయం అంటే ఫస్ట్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది భయ్య. ఇక్కడ మూవీ మీద నెగెటివ్ వచ్చిందంటే స్టోరీ పరంగా అయితే పెద్దగా ఏం లేదంట. ఎమోషన్ పరంగా పర్వాలేదు. అదే విధంగా విజువల్స్ పరంగా కూడా సూపరు. ఒక్కటే దెబ్బేసింది. ఒక్క స్టోరీ దగ్గర మాత్రమే దెబ్బేసింది భయ్య. స్టోరీ పెద్దగా ఏమి లేదంట. అలా అలా ఎళ్ళిపోతుందంట తప్పితే ఒక మెయిన్ పాయింట్. ఆ పాయింట్ పట్టుకునే విధంగా వెళ్ళే విధంగా అయితే ఎక్కడ లేదని సరైతే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చెప్తున్నారు భయ్య. సారీ నేను ఈ మూవీకి వెళ్ళలేకపోయాను. మీకు అదే మీకు రివ్యూ అయితే ఇవ్వలేకపోయాను భయ్య. సారీ దయచేసి ఏమనుకోకండి. ఇకపోతే మరి ఈ విధంగా చెప్పాలంటే చాలా బాధాకరమనే చెప్పుకోవాలి. ఇక్కడ మనకి 2 విషయాలు తెలుసుకోవాలి భయ్య. ఒకటేంటంటే మూవీపై మన గతంలో ఒక వీడియో చేసాము. కాలీవుడ్ నుంచి మన తమిళనాడు నుంచైనా సరే ఒక మంచి మూవీ 1000,00,00,000 అందుకుంటుందా? గతంలో ఈ మూవీకి ఏ విధంగా ఎక్స్‌పెక్టేషన్ పెట్టారు? 1000,00,00,000 అందుకుంటుంది, 2,000,00,00,000 అందుకుంటుంది, 'బాహుబలి' రికార్డ్‌ని చింపేస్తుంది అనే విధంగా మాట్లాడారు. కానీ ఏమీ లేదు భయ్య. మూవీకైతే పెద్దగా రెస్పాన్స్ అయితే రావటం లేదు. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మూవీ మీద ఇంకా నెగెటివ్ టాకే ఉంది. మరి నెగెటివ్ టాక్, పాజిటివ్ టాక్ మీద ఈ మిక్స్డ్ టాక్‌తోనే లాభాల బాట పట్టే అవకాశం అయితే చాలా 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 కష్టమని చెప్పాలి. ఒకవేళ ఆ విధంగా పడితే 'సూర్య' గారి కోసమే ప్రతి ఒక్క అభిమాని కూడా వెళ్లి ఆ విధంగా లాభాల బాట పట్టించారు అనే విధంగా మాట్లాడుకోవాలి తప్పించి గాని, ఈ మూవీకైతే పెద్దగా రెస్పాన్స్ అయితే రావటం లేదు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే. ఇంకా ఇప్పటికొచ్చి 80,00,00,000 కొట్టిందంటే ఇంకొక 200 చిల్లరే పట్టాలి భయ్యా. ఇంకో 250,00,00,000 పైగానే లాభాల బాట పట్టాలి ఇంకా. గ్రాస్ అయితే కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ మూవీ పైన 2 విషయాలైతే మనకు తెలిసాయి భయ్యా ఇప్పటి వరకైతే. మొదటిది చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 'సూర్య' గారి కెరియర్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ వన్ ఆఫ్ ది ఫస్ట్ రోజే ఎక్కువ కలెక్షన్‌లు రాబట్టిన మూవీగా అయితే మా 'కంగువ' మూవీ నిలిచింది. ఫస్ట్ రోజే 80,00,00,000 గ్రాస్ అయితే అందుకుంది. అదే విధంగా 40,00,00,000 షేర్ అయితే అందుకుంది. అదే విధంగా నెక్స్ట్ ఉన్నది సింగం మూవీ ఉంది భయ్యా. 12,00,00,000 షేర్ అయితే అందుకుంది. మొదటి మూవీ ఇదనుకోవాలి. కాకపోతే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ రోజే నెగెటివ్ టాక్ వచ్చింది భయ్యా. అదే విధంగా మిక్స్డ్ టాక్‌తోని అదే విధంగా మెల్లిక మెల్లిగా వెళ్తుంది. పుంజుకుంటుంది. మరి పుంజుకుని కాస్త మంచిగా అసలు లాస్ అయితే రాకుండానా అలా లాభాల బాట పట్టి ఒక్క కోటి ఒకే ఒక కోటి లాభం పట్టినా సరే బావుంటదని నేను అనుకుంటున్నాను. సూర్య గారు చాలా ఇంచుమించు 2 సంవత్సరాలకు పైగానే కష్టపడి ఈ మూవీని తీయడం అయితే జరిగింది భయ్యా. మరి మీరు ఈ మూవీ కోసం ఖచ్చితంగా సరే వెళ్ళండి. ఒకసారి చూడండి. మిక్స్డ్ టాక్ అని చెప్పుకోవాలి గానీ ఒక్కసారైనా సూర్య గారి కోసం చూడండి. మన తెలుగులోని సూర్య గారికి ఏ విధమైన ఫ్యాన్ బేస్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే గదా! నేను చెప్తున్నాను భయ్యా, ఇప్పుడు వచ్చైతే మహా అయితే ఇంకొక 100,00,00,000 పైగానే ఇప్పుడు లైఫ్ టైమ్ చూసుకున్నట్లయితే ఒక 200,00,00,000 కలెక్షన్ చేస్తుందేమో. ఎందుకంటే ఈ మిక్స్డ్ టాక్‌తోని. ఖచ్చితంగా ఫ్లాప్ అయితే అందుకుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. చాలా ఇబ్బంది పడతదనుకుంటున్నాను నేనైతే.